This program has been made possible by the friends and partners of the Living Way Church. నిజంగా రెడీయా వాక్యాని కోసం? లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు మాథ్యూ చాప్టర్ 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము. లెట్స్ రీడ్ a couple of scriptures and get into the word. ఈ వారము డెట్ క్యాన్సలేషన్, అప్పులు క్యాన్సల్ అయిపోయే వారము. వినిపించట్లేదు? వినిపిస్తామని ఆమె చెప్పండి. డెట్ క్యాన్సలేషన్ అంటే మీరు అనుకున్న అప్పులు కాదు ఇవి. ఓకే, యూ మైట్ బి థింకింగ్ డెట్ క్యాన్సలేషన్ అంటే ఓ దిస్ ఇస్ వెరీ నైస్. There is another debt that I'm going to speak. So I want you to listen to me. Lot of hard work has gone in this sermon. So దయచేసి పడుకోవద్దు. మీ పక్క వాళ్ళు పడుకున్నట్టు అనిపిస్తే గిచ్చేయండి ప్లీజ్. ఓకే, పడుకోకముందే గిచ్చేస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. అండ్ పడుకున్నట్టు అనిపిస్తే ప్లీజ్ టేక్ లిబర్టీ, బట్ లిసన్ టు ద వర్డ్. ఆల్రైట్, మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదువుకుందామండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున అప్పు అని చెప్తామా అండి? అప్పు తీర్చుటకు ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. జాగ్రత్తగా గమనించండి. Jesus is talking about, is he talking about finances or is he talking about unforgiveness? Come on, unforgiveness. ఇక్కడ ఏమన్నా ఒక రాజు ఉన్నాడు. రాజుకి ఒక సేవకుడు 10,000 తలాంతులు. Can somebody shout 10,000 talents? ఈ సింగింగ్ టాలెంట్ గిఫ్ట్ టాలెంట్ కాదు, దిస్ ఇస్ మనీ. 10,000 talents ఇవాళ. సో ద కింగ్ ఇస్ సెటిలింగ్ హిస్ అకౌంట్స్. ఎవరెవరు ఎంత ఇవ్వాలో 10,000 తలాంతులు ఇవ్వాలా. సో ద కింగ్ కాల్స్ హిమ్ అండ్ సేస్ పే మీ. లేదు సార్, ఐ డోంట్ హ్యావ్. సో హీ సేస్ సెల్ ద ఫ్యామిలీ, సెల్ వైఫ్, చిల్డ్రన్, ఎవ్రీబడి, పే మీ అంటాడు. సో హీ సేస్ ఐ కెనాట్ పే, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ హ్యావ్ మర్సీ అన్నప్పుడు ద కింగ్ ఫర్గివ్స్. సంబడీ షాట్ ఫర్గివ్స్. ఫర్గివ్ చేసిన తర్వాత ఆయనకి ఒక వ్యక్తి 5,000 రూపాయలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలండి? 5,000, only 5,000. And this man calls him and says, where is my money? So I cannot pay, I'll put you in the prison అని పోయి జైల్లో వేస్తాడు. ఈ మాట రాజుకు తెలిసిన తర్వాత the king calls him and says, what have you done? అన్నప్పుడు లాస్ట్ కింగ్ ఏం చేస్తానంటే, నేను ఫర్గివ్ చేసినట్టు నువ్వు ఆయనని ఫర్గివ్ చేయొచ్చు కదా, చేయలేదు కాబట్టి హ్యాండ్ హిమ్ ఓవర్ టు ద టార్మెంటర్స్ అంటారు. బాధ పెట్టే వాళ్ళకి అప్పగించండి అంటున్నారు. మీ జీవితంలో మీరు వెళ్తున్న బాధలకు దేవుడు ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టను గాక. కానీ యేసయ్య, జీసస్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ అన్ఫర్గివ్నెస్. సంబడీ షౌట్ అన్ఫర్గివ్నెస్. కానీ వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ జీసస్ యూజింగ్ హియర్? మనీ. చర్చోళ్ళకి ఇష్టం లేదు మనీ అనగానే. థియోలాజియన్స్కి అస్సలు ఇష్టం లేదు మనీ అంటే ఇంకా. బట్ వాట్ ఈస్ జీసస్ యూజింగ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అన్ఫర్గివ్నెస్? గట్టిగా గట్టిగా కమాన్, గట్టిగా 1 2 3. సిగ్గుపడుతుంది, పడదు. మనీ అని గట్టిగా చెప్పండి. 1 2 3. సో టుడే వీ విల్ టాక్ అబౌట్, దేర్ ఆర్ అట్లీస్ట్, నాకు తెలిసి బైబిల్లో దేర్ ఆర్ 4 types ఆఫ్ డెట్. ఎన్ని రకమైన అప్పులు ఉన్నాయండి? సో టుడే ఐ విల్ టీచ్ ఆన్ దిస్ అమేజింగ్ సబ్జెక్ట్. ఆర్ యు రెడీ చర్చ్? Can't hear you. This will change your life. Surely this changed my life. It will change your life. Now let's go. First, అందరికీ తెలిసిన ఫస్ట్ డెట్ ఏంటని? ఫస్ట్ డెట్ ఏంటి? ఫస్ట్ అప్పు ఏంటి? ఫైనాన్షియల్ డెట్. ఇది కామన్. దేవుని చిత్తం ఏంటంటే ఎవరు కూడా ఆయన బిడ్డలు ఫైనాన్షియల్ డెట్లో ఉండొద్దు అని దేవుని చిత్తము. వినిపిస్తలేదా అండి? కొందరు ఏమనుకున్నారంటే పేదరికము, దరిద్రత దేవుని చిత్తం అనుకుంటున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్. డెట్ ఈజ్ నాట్ గాడ్స్ బెస్ట్ ఫర్ యూ. You could be a businessman, you could be a Tamilian, you could be a Marathi, you could be Sikh, you could be whatever, but debt is not God's will for you.
Come on, you're not convinced. Not God's will for you. Financial debt, please write this down. Financial debt is the easiest debt to resolve. ఇంకా మూడేమున్నాయి పాస్టర్ గారు? ఫస్ట్ ఇది ఈజీ అంటున్నారు, నెక్స్ట్ వి కష్టమా? ఫైనాన్షియల్ డెట్, అందరూ చెప్తా ఫైనాన్షియల్ డెట్ అని చెప్పండి. ఫైనాన్షియల్ డెట్ ఈజ్ ద ఈజియెస్ట్ టు రిజాల్వ్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టొద్దేమని అప్పుల్లో పడుతున్నారు. బట్ బైబిల్ ప్రకారం డెట్ ఈజ్ యాంటీ కవనెంట్. డెట్ ఏంటండి? డెట్ ఏంటి? యాంటీ కవనెంట్ అంటే దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? యూ షాల్ బి అ బ్లెస్సింగ్ టు ద నేషన్స్, యూ విల్ బి అ లెండర్ అండ్ నాట్ అ బారోవర్. సో ఇఫ్ యు ఆర్ బారోయింగ్ యు ఆర్ యాంటీ కవనెంట్. దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ. ఏ క్రైస్తవుడు ఎవరికి అప్పు ఉండనికే వీలు లేదు. కమాన్, అప్పులు ఎందుకు వస్తాయో తెలుసా? బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. అడగాలంటే కొందరికి అడగాలంటే ఇష్టము. యూ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ డెట్ అంటిల్ యూ స్టాప్ టేకింగ్ డెట్. ప్రీచ్ ఇట్ పాస్టర్. అప్పుల నుంచి బయటికి రావాలంటే అప్పులు తీసుకురావడం ఆపేయండి. ఇఫ్ యూ పుట్ అ ఫుల్ స్టాప్ టు టేక్ డెట్ ఫ్రమ్ టుడే, బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ యూ విల్ బి డెట్ ఫ్రీ. ఆమెను అంటున్నారు, కానీ అప్పులు తీసుకురావడం మానేసండి. ఎంత కష్టమైనా I will not take pastor పిల్లల ఫీజు పాస్టర్ అప్పు. No, you don't take. Trust God. Trust God. Trust God. I said amen. Trust God. దేవుడు చేస్తాడు. But you are not supposed to take debt. నేను చెప్తాను చూడు. I'll give you an idea how I worked. Debt నేను ఎలా బయటకు వచ్చాను. 10 అప్పులు ఉన్నాయనుకోండి మీకు. You have 10 debts. 1 2 3 4 5. ఈజియెస్ట్ డెట్, చిన్న డెట్ ఫస్ట్ కట్టేయండి. ఏది కట్టేయాలా? చిన్న. ఫస్ట్ పే ద స్మాల్ డెట్. యూ షుడ్ బీ లైక్ బుల్డాగ్. అంటే కట్టేశాల. అప్పులు అంటే ఇష్టం లేదు నాకు, కట్టేశాల, ఐ హ్యావ్ టు పే. అలా వర్క్ చేస్తే చిన్నది నుంచి కొంచెం పెద్ద, ఆల్ డెట్ విల్ బి క్యాన్సల్. చాలామంది ఏం చేస్తున్నారంటే 10 లక్షల రూపాయలు అప్పు ఉంటే 10 లక్షలు ఈ ప్రభు 10 లక్షలు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. 50,000 వచ్చింది, కట్టట్లేదు. యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ 10 lakhs. డోంట్ వర్క్ ఆన్ ఆల్ ద డెట్ అట్ వన్ టైం. 3 పూటలు ఉంటాయా? 1 పూట ఉంటుందా? 3 meals ఆ 1 meal? విల్ యూ ఈట్ ఆల్ ద 3 meals in 1 meal? కొందరు తింటారు అలాగా. బట్ 3 meals ఆర్ సపోజ్ టు ఈట్ ఇన్. అలాగే you did not take all the debt at one time. Don't try to work on everything one time. ఒక్కొక్కటి. బిజినెస్ పాస్టర్, అప్పు చేయకుండా బిజినెస్ చేయలేము. రాంగ్. అప్పు లేకుండా క్రైస్తవులు బిజినెస్ చేయగలరు. షుడ్ కమ్ టు దట్ లెవెల్. లెట్స్ గో టు Deuteronomy 15 verse 6. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 6వ వచనం. Deuteronomy 15:6 ఏమని రాయబడి ఉందండి? ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆస్వాదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు గాని. అనేక జనములకు, కమ్ ఆన్ లౌడ్లీ, అనేక జనములకు you shall lend to nations. పీపులే కాదు, you shall lend to nations. కెన్యాకి మీరు అప్పు ఇవ్వను గాక. మనం అప్పియాల. అప్పా, it says you shall, but you shall not borrow, you shall reign over many nations anta, but they shall not reign over. This is the covenant God has given to us. Abraham ఆశీర్వాదాలు. What is the full form of debt? I gave last week Friday రోజు చెప్పాను, just joking. Doing everything but tithing. What is debt? Read it. అవి చాలా సాడ్ అయిపోయారు గట్టిగా. tithing చేయం మనం. You are robbing from God and every day you are going to God and say, God bless me financially. దేవుడు బ్లెస్ చేయడు.
డబ్బులు కొట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళి బ్లెస్ చేయండి ఎట్లా చేస్తాడు దేవుడు? The easiest way to come out of debt is to get connected to a person who has no debt, and when you do what he tells you to do, you will be debt free. That is God. Cooperate with God. పోనీ ఇన్ని రోజులు దశం భాగం ఇవ్వకుండా మీరు జీవించారు, అప్పుల నుంచి బయటికి వచ్చారా? రాలేదు. Then why are you still doing the same thing and disobeying God? Why can't you do the word of God and see yourself debt free? దేవుని చిత్తము మీరు అప్పుల్లో ఉండాలని కానే కాదు. ఎంతమంది పరలోకం వెళ్తున్నారని గ్యారంటీ ఉంది? చేతులు ఎత్తండి. గ్యారంటీ ఉందా? డూ యూ హ్యావ్ గ్యారంటీ యు ఆర్ గోయింగ్ టు హెవెన్? ఐ కాంట్ సీ యువర్ హ్యాండ్. At the end of the service, I will give you altar call if you have no assurance. This is important. How many of you really believe you will go to heaven? ఇంత అంటే సగం దారే. కొందరు చేతులు ఎత్తట్లేదు. అయ్యో దేవుడా, you believe you go to heaven? If you believe you can go to heaven, why can't you believe for 1 lakh? Why can't you believe for your own house? Come on. Debt is not good. Debt will torment. సో ఏం చేస్తారు? అప్పు తీసుకోగానే ఏం చేస్తారు? ఫోన్ స్విచ్ ఆఫ్. ఇండియాలోనే అప్పు ఇచ్చిన తర్వాత అడుక్కోవాలి మళ్ళీ. అప్పు తీసుకునేటప్పుడు ప్లీజ్ బ్రదర్ పాస్టర్ పొద్దున్నే పువ్వుల్లో పెట్టిస్తా అంటాడు డబ్బులు. అట్లాంటి అస్సలు నమ్మొద్దు. పువ్వులు రావు, డబ్బులు రావు. మనం వీ షుడ్ రన్ ఆఫ్టర్ దెమ్. బ్రదర్ డబ్బులు, బ్రదర్ వేర్ ఇస్ మై మనీ. ఎట్లా చేస్తాడంటే నేను డబ్బు తీసుకొని పారిపోతున్నానా? అట్లా ఇంకా వాడుతున్నావు. దిస్ ఇస్ ద యాటిట్యూడ్ దే షో వెన్ వి ఆస్క్ అవర్ ఓన్ మనీ. హల్లెలూయా. నో డెట్, నో డెట్. చిన్న చిన్న వాటికి అరే 500 కొట్టరా, పట 500 కొట్టేయాలి అని డబ్బు ఇవ్వద్దు. సమ్ పీపుల్ హ్యావ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, బికాస్ అడుగుడు ఒక అలవాటు. యునో డెట్ ఎట్లా తెలుసా? అప్పు ఎట్లా తెలుసా? బ్యాడ్ బ్రెత్ లాగా. బ్యాడ్ బ్రెత్ అంటే తెలుసా? అని ముందర పడిపోతాడు. డెట్ ఈస్ లైక్ బ్యాడ్ బ్రెత్. ఈవెన్ ఇఫ్ యూ హైడ్ యువర్ మౌత్, ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ నోస్. Not good. Not good. Please understand. Debt is not good. Japan not good and Japan anti-covenant. That's definitely anti-covenant. Let's go to 2 Kings chapter 6 verse 1 quickly. Can somebody shout hallelujah? Sad about it. There's much more. We'll go deep. And the sons of the prophet said to Elisha, see now the place where we dwell with you is too small for us. Verse 2. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా, ప్రవక్త కుమారులు చేయమంటున్నానంటే ఎలీషా, క్యాన్ వి, మేము ఉన్న ప్లేస్ చిన్నగా అయిపోయింది, కొంచెం పెద్దగా చేద్దామా? క్యాన్ వి ఇంక్రీజ్ ద ప్లేస్? సరే అంటాడు. సో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే కట్టెలు కొట్టనీకే గొడ్డలి తీసుకొస్తాడు. ఈ బ్రింగ్స్ యాక్స్, ఈ బారోస్ అన్ యాక్స్. వర్స్ 3. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నువ్వు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. రైట్. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది. ఓకే. అయ్యా నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను గనుక. మాస్టర్ ఫర్ ఇట్ వాజ్ నంబర్ 1. ఆయన అప్పు చేసి తీసుకొచ్చాడని ఆయనకు తెలుసు. నంబర్ 2, అప్పు చెల్లించాలని ఆయనకు తెలుసు. చాలామంది అప్పులు తీసుకొని ఫోన్ స్విచ్డ్ ఆఫ్, ఆఫీస్ చేంజ్, ఇల్లు చేంజ్. డూ యూ నో సంథింగ్? ద పర్సన్ హూ గేవ్ యూ మనీ ఆల్సో హ్యాస్ అ ఫ్యామిలీ. హలో, వింటున్నారా? ఆయన కూడా ఖర్చులు ఉన్నాయి. మిమ్మల్ని నమ్మి ఇచ్చాడు,
క్రైస్తవుడవు అని నమ్మించాడు, దేవుని బిడ్డ అని నమ్మించావు, సాక్ష్యం పొడగొట్టుకోకు. హీ ట్రస్టెడ్ యూ బికాజ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. చేతులెత్తగానే హల్లెలూయా, సుందరుడా 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 ఓ అని చేతులెత్తి ఆరాధిస్తున్నావు కాబట్టి ఈ ట్రస్టెడ్ యూ అండ్ హీ గేవ్ యూ. అని అంటున్నాడు ఇట్ వాస్ బారోడ్ అంటున్నాడు. He goes to the man of God. Somebody shout man of God. It's good to have a pastor. It's good to have a church where you come and listen to the word of God and get instructions. Amen. ఏ చర్చ్లో అయితే సంఘస్థులు పాస్టర్ని కంట్రోల్ చేస్తారో చర్చ్ నుంచి అస్సలు ఉండదు, వచ్చేయాలి బయటికి. బికాజ్ డెమోక్రసీ డజంట్ వర్క్ ఇన్ ద చర్చ్. I was telling yesterday in the leaders meeting. ఏ ఇంట్లో అయినా డెమోక్రసీ ఉందా? మీ ఇంట్లో డెమోక్రసీ ఉంటుందా? ఎవరింట్లో డెమోక్రసీ ఉందా మీ ఇంట్లో డెమోక్రసీ? మీ పిల్లలు ఓటేస్తే మీరు వచ్చారా తల్లిదండ్రులు? డిడ్ యువర్ చిల్డ్రన్ ఓట్ యూ టు బీ ఫాదర్ అండ్ మదర్? వాట్ యూ టీచ్ ఇన్ యువర్ హౌస్? థియోక్రసీ. డాడీ చెప్పింది, మమ్మీ చెప్పింది. బట్ వాట్ డూ వీ గెట్ ఇన్ సొసైటీ? డెమోక్రసీ ఆర్ థియోక్రసీ? డెమోక్రసీ కదా. డెమోక్రసీలో ఎవరైనా డెవలప్ అయ్యారా? చర్చ్లో డెమోక్రసీ ఉండదు. ఓటింగ్ వేసి పాస్టర్ని ఎలక్ట్ చేయొద్దు. కమాన్, రిలీజియస్ ట్రెడిషనల్ చర్చెస్. యూ కాంట్ ఓట్ అ కాలింగ్ అండ్ యూ కెనాట్ ఫైర్ అ కాలింగ్. God did not take your permission to anoint me and call me as a pastor. You are not in the picture at all. దైవజనం దగ్గరికి వస్తాడు, అందుకే చర్చికి రావాలా. కష్టాలు ఉన్నప్పుడు రావాలా. చర్చికి రానికే డబ్బులు లేకపోయినా నడుచుకుంటూ రావాలా. ఏంటి దైవజనుడా నువ్వు ఉన్నాక కూడా ఓ ఇది పడిపోయింది ఏంటి, దేవుడు నిజమైన దేవుడా, నువ్వు నిజమైన అనలేదు కదా ఆయన. డిడ్ హి సే దట్? డిడ్ హి సే సంథింగ్? నో. మ్యాన్ ఆఫ్ గాడ్ ఏమంటాడు చూద్దాం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడునని అడిగాను. ఎక్కడ పడునని అడిగాను. ఆయన ఆ వ్యక్తి, ఆ కుమారుడు, ప్రవక్త కుమారుడు, నీకు తెలుసు కదా, నువ్వు దైవజనుడు కదా, తెలుసు కదా ఎక్కడ పడిందో చూసుకో అన్నాడా? నో. యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ గాడ్. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం ఫర్ డెత్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు నేను ఈ అప్పులలో ఉన్నానో అని ఫస్ట్ రియల్గా ఫౌండేషన్ గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లం తెలుసుకోవాలా. చాలామంది ఏమనుకుంటారంటే ఈ 10 చిన్న చిన్న ఎందుకు పెద్ద అప్పు చేద్దాం అనుకుంటారు. ఆ గ్యాంగ్ ఉంటారు. ఈ చిన్న చిన్న ముయ్యోనికే పెద్ద గొయ్యి తోగుదాం, లాస్ట్కి ఆ గొయ్యిలోనే పడిపోతారు. పోతూ పోతూ పిల్లలకు ఆస్తులు ఇవ్వరు. అలాంటి వారు ఇక్కడ లేరు. ఆ క్లారిటీ నా గురించి మాట్లాడట్లేదు. ఇన్స్ట్రక్షన్స్. Never live in debt. Don't come to me and say, Pastor, I applied for loan. Your pastor is against loan and you want your pastor to pray for loan. Pastor is confused. So what will pastor pray? That thy will be done. My desire is, నేను చెప్తున్నాను, you can own a house debt free. You can own a car debt free. God can send someone to give you a car. I'm telling, నా జీవితంలో అయింది. He can do it for you. He will do it for you. బ్యాంకుల చుట్టూ తిరిగి ఈ డబుల్ బెడ్రూమ్కి ఎంత ఈఎంఐ కట్టాలి, ఎంత లోన్ అవసరం లేదు. ఎవరో తాళాలు తెచ్చిస్తారు మీకు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ట్రాన్స్ఫర్, సిగ్నేచర్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ ఫర్ యూ. ఇట్ ఈస్ పాసిబుల్ టు లివ్ డెట్ ఫ్రీ ఫైనాన్షియలీ. సంబడి షౌట్ ఆమేన్. కానీ బుల్డాగ్ లాగా ఉండాలి. బుల్డాగ్కి ఆపోజిట్ హాట్ డాగ్ కాదు. బుల్డాగ్ అంటే తెలుసా? బుల్డాగ్, టెనేషియస్, ఖచ్చితంగా అప్పులు కట్టాలా. దట్ ఈస్ ద యాటిట్యూడ్ యూ షుడ్ హ్యావ్. పొమోరియన్ లాగా కాదు, అరుస్తూ ఉంటావు కానీ ఏం పని చేయదు. ఐ హ్యావ్ టు పే ఇట్. ఐ వాంట్ టు బి డెట్ ఫ్రీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ప్రతి అప్పు నుంచి నేను బయటికి రావును గాక. అండ్ యూ వర్క్ టువర్డ్స్ ఇట్. సో దిస్ ఈస్ మై డిజైర్ యాజ్ అ పాస్టర్. యూ షుడ్ బి డెట్ ఫ్రీ. ఎందుకు తెలుసా?
డెట్ ఈజ్ అ టార్మెంట్. పెళ్లి చేసుకోనికి అప్పు తీసుకుంటారు. క్యాన్సల్ అని చెప్పండి. డోంట్ ఎంటర్ యువర్ మ్యారేజ్ విత్ ద డెట్. నెవర్ స్పెండ్ మనీ దట్ యు డోంట్ హ్యావ్. రేపు వస్తాయి డబ్బు, రేపు వచ్చే డబ్బు ఉంది నాకు, మా పెద్దనాన్న పంపిస్తే ఇవాళ బిర్యానీ తినేస్తా. దట్స్ రాంగ్ ప్లానింగ్. అందుకే యవనస్తులకు ఏం చెప్తా నేను, మీ వివాహానికి మీరే డబ్బు కన్నావు కదా డాడీ, మొలతాడు కట్టుకొని వెళ్ళిపోతావా డాడీ ఆస్తి. ఎక్కడో క్లిక్ అవుతుంది మీకు. మమ్మీ కన్నావు కదా, నువ్వే పెళ్లి చేయాలా, ఇంత దాకా తెచ్చా. ఆల్ రౌండర్ అయినావు ఇప్పుడు నువ్వు. ఆల్ రౌండర్ అంటే రౌండ్. నువ్వు కట్టుకోలేవా? దట్స్ వై యంగ్ పీపుల్, గర్ల్స్, మై డియర్ సిస్టర్స్, డోంట్ మ్యారీ సంబడి హూ డస్ నాట్ హ్యావ్ అ జాబ్. ఏం చల్లగా అయిపోయారంటే గ్రీకు వీరుడు మీ చుట్టే తిరుగుతున్నాడంటే ఆయనకు ఉద్యోగం లేదు. వేరే వాళ్ళకి రాకుమారుడు ఉండదు, నీకు రాకుమారుడు అయిపోతాడు. వెరీ ఆనెస్ట్. ఎలాగుండాలో కొందరు వస్తే ఎలాగుండాలో అబ్బాయి అంటే భక్తిపరుడు ఉంటే చాలు. అంటే ఇంట్లో హల్లెలూయా 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 అంటే అయిపోతుందా? మీ కూతురు బాగా చూసుకుంటాడా? ఏమండి హల్లెలూయా రాశాడు, హల్లెలూయా హల్లెలూయా. మీ మమ్మీ భక్తిపరురాలు అన్నారు కదా, భక్తి ఉంది కదా నాకు, సరిపోతుందా? అమ్మాయి ఎలాగుండంటే తెల్లగా ఉండాలా. క్రిస్టియన్స్కి కలర్ బ్లైండ్నెస్ చాలా. వంటొచ్చమ్మా అంటే వచ్చు. ఏమొచ్చు అంటే రీల్ చేయడం వచ్చు. ఇంకేమొచ్చు? డ్యాన్స్ చేయడానికి వచ్చు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ మెన్ షుడ్ నాట్ కుక్ ఆర్ ఉమెన్ షుడ్ ఓన్లీ కుక్. మెన్ ఆల్సో కెన్ కుక్. ఇక్కడ ఫెమినిజం మెనిజం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్. పిల్లలు పుడితే నువ్వే రెడీ చేయి. పిల్లలు పుడితే డాడీ పిల్లల్ని రెడీ చేస్తారు, మమ్మీ వంట చేస్తుంది. కమాన్. ఫాదర్ పడుకొని పర్ర పర్ర ఫాటింగ్ చేసుకుంటా ఇంట్లో కూర్చొని మమ్మీ అన్నీ చేసుకుంటుందంటే యుద్ధము యెహోవా అదే. దట్స్ వాట్ దే డు. యూ హ్యావ్ అ రోల్ టు ప్లే యాజ్ అ హస్బెండ్, యూ హ్యావ్ అ రోల్ టు ప్లే యాజ్ అ మదర్. ఈ మధ్యలో ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ దే సంబడి హియర్. ఆమె అనకండి, తెలిసిపోద్ది. ఇట్ ఈస్ financial debt is the easiest debt to pay. Money is sometimes just a number. God can erase that numbers in Jesus' name. Memory cannot be erased, numbers can be erased. May God deliver you from every financial debt in Jesus' name. Amen. But you should be somebody కట్టేయాల అప్పు కట్టేయాలి. అప్పు తీసుకొని నేను అప్పులు తీసుకుంటా ఉంటే అప్పు నుంచి బయటికి రావు. You will never come out unless you stop taking debt. Can somebody shout amen? Second debt. First ది ఏంటండి? గట్టిగా. Second debt is Romans chapter, don't put it now, Romans chapter 13 verse 7 and verse 8. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7-8 వచనం. The second debt, let's go deep. Somebody shout deep. వినిపిస్తలే? Render therefore to all their due, taxes to whom taxes are due, customs to whom customs, fear to whom fear, honor to whom honor. Verse 8. Owe no man anything except to love one another, for he who loves another has fulfilled the law. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే సంఘానికి ఈ కాంట్రడిక్టింగ్ ఉంది ఈ వర్స్. ఏంటంటే ఎవరు ఎవరికి బాకీగా ఉండొద్దు, అప్పు ఉండొద్దు అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే అప్పులో ఉండాలంటున్నాడు. ఏ అప్పు ఇది? దిస్ ఇస్ కాల్డ్ సోలికల్ డెట్.
See on the screen. What is it called? Solical debt. Can you check the mic? Somebody's mic. Solical debt అని చెప్పండి. వినిపిస్తలే? నిద్రలో ఉన్న వాళ్ళు లేకండి, గట్టిగా చెప్పండి. సోలికల్ డెట్. సోలికల్ డెట్ అంటే ఏంటి తెలుసా? రైట్ దిస్ డౌన్. సోలికల్ డెట్ ఈజ్ నాట్ ఫైనాన్షియల్ డెట్. సోలికల్ డెట్, ఓకే, మనస్తత్వమైన అప్పు ఏంటంటే, సోలికల్ డెట్ ఈజ్ వెన్ యూ ఓ సమ్వన్ ఫర్ ద లవ్ దే హ్యావ్ షోన్ యూ. సోలికల్ లవ్ ఏంటండి? మీరు వాళ్ళకు రుణపడి ఉన్నారు. ఏ విషయంలో? వాళ్ళు మీకు ప్రేమ చూపించిన విషయంలో మీరు వాళ్ళకి రుణపడి ఉన్నారు. మీ అమ్మ నాన్నకి మీరు రుణపడి ఉన్నారు. ఎంత చేసినా ఆ బాకీ తీర్చలేరు. Come on, can somebody shout amen? మేము ఈరోజు ఇలాగ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారంటే మీ అమ్మ నాన్న వల్లనే, మీ మమ్మీ డాడీ వల్లనే. మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇట్లా ఇంగ్లీష్ మాట్లాడుతుండొచ్చు. యు హ్యావ్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. యూ కెనాట్ పే దిస్ డెట్. అందుకే పాల్ ఏమంటున్నారు తెలుసా? ఓ నో మ్యాన్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ టు కెన్ వి హ్యావ్ దట్ verse 8, except to somebody shout love one another. పాల్ ఏమంటున్నారు తెలుసా? ట్యాక్స్ కట్టే వాళ్ళకి ట్యాక్స్ కట్టాలా, ఆనర్ ఇచ్చే వాళ్ళకి ఆనర్ ఇవ్వాలా. There are some people in your life to whom you should give honor. There are some people in your life whom you should give reverential fear. You should give them reverential fear. మన ప్రాబ్లం ఏంటి తెలుసా? జాగ్రత్తగా గమనించండి. ఎంతో మందికి మనం మేలు చేశాం. మీరు ఎంతమందికి మేలు చేశారు? మేలు చేసినట్లయితే గట్టిగా చేతులెత్తండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మేలు చేశారు. కానీ ఏం తెలుసా ప్రాబ్లము? నేను వాళ్ళకి ఇంత మేలు చేశా, వాళ్ళ పెళ్ళికి నన్ను పిలవలేదు. నేను ఇంత మేలు చేశా, ఆమె నా గురించి చెడ్డగా మాట్లాడుతుంది అని మీరు అప్సెట్ అయ్యి బాధపడుతున్నారు. కానీ ఈ ఉదయకాల సమయము మీరు వాళ్ళకి ఏం చేశారో ఆలోచించకుండా, మీకు ఎవరు ఎలా ప్రేమించి క్షమించారో వాళ్ళ పట్ల రుణపడి ఉండి వాళ్ళను ప్రేమించాలా. దట్ ఈస్ వెన్ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ. లేకపోతే వాళ్ళకి ఇంత చేశా, మా పెద్దమ్మకి ఇంత చేశా, మా చిన్నమ్మకి ఇంత చేశా, ఐ డిడ్ సో మచ్ ఫర్ మై కొలీగ్స్, నో బడీ కేర్స్ ఫర్ మీ అని బాధపడే బదులు ఇలా బాధపడితే తొందరగా వెళ్ళిపోతాం. పరదేశులం బ్లెస్డ్ అష్యూరెన్స్. మీకు వినిపించేటప్పుడు నేను సంఘానికి ఇంత చేశా. ఏం చేశావు? నువ్వు బాధలు ఉన్నప్పుడు సంఘస్థులు ప్రార్థన చేశారు. హలో, కమాన్. మీ దశం భాగం ద్వారా సంఘం నడవట్లేదు. ఇఫ్ యు ఫీల్ దట్, కీప్ యువర్ టైత్ విత్ యూ. యూ డోంట్ ఓన్ ద యూనివర్స్. ద గాడ్ who built the church, he owns the universe. Can somebody shout hallelujah? హల్లెలూయా. ఎంతో మంది ప్రేమించారు, ఎంకరేజ్ చేశారు, క్షమించారు. వాళ్ళ పట్ల నేను ఎంత బాధలో ఉన్నా ఎవరు వచ్చి ఎంకరేజ్ చేశారు. ఐ స్టిల్ రిమెంబర్, ఐ కమ్ ఫ్రమ్ మై హిందూ ఫ్యామిలీ. సో క్రిస్మస్ టైంలో, మెనీ ఇయర్స్ అగో, క్రిస్మస్ టైంలో డిన్నర్కి, లంచ్కి వెళ్ళాలంటే ఎవరితో వెళ్ళాలా? ఐ డోంట్ హ్యావ్ రిలేటివ్స్ హు ఆర్ క్రిస్టియన్స్. చర్చ్లో కొందరు, బ్రదర్ మా ఇంటికి లంచ్కి రారా అంటుండే. I have nobody in my family to celebrate Christmas. Nobody. No money to go for lunch. ఆ సమయంలో ఆ కుటుంబం పిలిచి లంచ్ పెట్టి, ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కనిపించినా, ప్రైజ్ లార్డ్ బ్రదర్, I owe you love and respect. Somebody shout amen. మా క్రికెట్ కోచ్ ఉండే, when I used to play in my junior level ఆడేటప్పుడు బ్యాట్లు ఇరగొట్టేస్తుండే. మా కోచ్ బ్యాట్ తీసుకొని రిపేర్ చేసేవాడు నా బ్యాట్. ఒకరోజు మా పరిస్థితి ఎలాగుందో ఇంటికి వచ్చి చూశాడు. నా పరిస్థితి చూసి క్రికెట్ ఫీజు తీసుకోవడం మానేశాడు. He started encouraging me. So now when I go to meet my sir, ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నా, సార్ కైసే
సార్ హౌ ఆర్ యు సార్, మార్నింగ్ సార్. అరే సందీప్ కమ్ సార్, వై సార్, ఐ ఓ యూ సార్, ఐ ఓ యూ సార్. ఇంత చేశాడు సార్ మరి నాకు. ఇటువంటి భావన, ఇటువంటి యాటిట్యూడ్ ఉంటే ఒకరి గురించి ఒకరు చెడగా మాట్లాడుకోము. కమాన్, లవ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఈచ్ అదర్. మనం ఏం తెలుసా, 99 మంచివి మర్చిపోయి ఒక్క చెడ్డదాన్ని పట్టుకొని మనం బాగా అప్సెట్ అయిపోతాము. నన్ను పిలవలేదు, వాళ్ళని పిలవలేదు, ఇలా అయింది, అలా అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, లెట్స్ ఫర్గివ్ ద 99 బ్యాడ్ దే హావ్ డన్ అండ్ రిమెంబర్ దట్ వన్ థింగ్ అండ్ సే, బికాజ్ యూ డిడ్ దట్ వన్ థింగ్, ఐ హోల్ లవ్ టు యూ. దిస్ ఇస్ గుడ్ ప్రీచింగ్ పాస్టర్. ఇంత చేశా. I know some family members. There was one brother. He went through divorce. His sister told me, Pastor, please help, Pastor, please help. I used to go pick him up at his house. When he used to go to office ki shuttle వెళ్తుండే brother, I used to pick him up, talk to him, ఎలా ఉన్నారు brother, బాగున్నారా. We used to stop at a tea stall, టీ తాగే వాళ్ళం, ఎంకరేజ్ చేసి మరలా ఆయన షటిల్ ఎక్కే వరకు ఉండి, మై బ్రదర్, he got married again, he is happy, but he is not in the church. He owes me emotionally. అట్లా చూస్తే చాలా మంది పెట్టుకుంటే త్వరగా నేనే వెళ్ళిపోతా. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఎవరైతే నాకు మేలు చేశారో వాళ్ళకి నేను ఎలా ప్రేమ చూపించాలో తెలుసుకుంటే, దెన్ మై లైఫ్ విల్ బి మోర్ హ్యాపీ. మా డాడీ అలా చేశాడు, మా డాడీ ఇలా చేశాడు, ఈరోజు ఇలా ఉన్నా అంటే మీ మమ్మీ డాడీ ద్వారానే. దే డిజర్వ్ రెవరెన్షియల్ ఫియర్. వెన్ యువర్ డాడీ కమ్స్ హోమ్, చెప్పు డాడీ, వెన్ యువర్ డాడీ కమ్స్ హోమ్, డాడీ, బికాస్ యూ పేడ్ మై ఫీస్, I am today and I am working in IT. అమ్మా వా, ఇంగే వా అమ్మా, ఎన్న అమ్మా ఇది ఏముండుతావే, బ్యాడ్. You have forgotten all that your mommy and daddy has done for you. You have forgotten all your friends have done for you. కూర్చొని టిఫిన్ బాక్స్ మీ టిఫిన్ తీసుకురాకపోతే కూర్చొని క్లాస్లో టిఫిన్ తిన్నారు, గుర్తుందా ఆ రోజులు? ఆ ఫ్రెండ్స్, యూ ఓ దెమ్ లవ్ టు యువర్ ఫ్రెండ్స్, యూ ఓ లవ్ టు యువర్ చర్చ్ మెంబర్స్. కమాన్, నేను వాళ్ళు బాగాలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, విజిటింగ్, ఇప్పుడు మా ఇంటికి నాకు బాగాలేదు, ఎవ్వరూ రాలేదు. రాంగ్. వాళ్ళు ఏం చేసి, మీరేం చేశారో మర్చిపోండి. వేరే వాళ్ళు మీకు చేసిన మేళ్ళని బట్టి వాళ్ళకి ప్రేమ చూపించమని పౌలు అంటున్నాడు. Somebody shout amen. How they forgave you, how they gave chance to you again. This solical love. అని డిస్కరేజ్ ఉన్నప్పుడు somebody came and encouraged, believer, unbeliever. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మీ కలిసిన ప్రతి వ్యక్తికి నువ్వు ఏమి ఇవ్వాలా? గట్టిగా, come on LWC, loudly. This is called solical debt. పౌలు ఏమంటున్నాడంటే, ఫైనాన్షియల్ డెట్ లో ఉండకండి, కానీ ఈ అప్పుల్లో ఉంటే మంచిది. You owe somebody something. You owe that love to somebody. You owe love to your relatives. You owe love to your family members. You owe love to your ushering department. వాళ్ళు వచ్చి సరిగా కూర్చోమంటే మీరు కూర్చున్నారు. చాయ్ ఇస్తారు వాళ్ళు పిల్లలు, చాయ్ దో చాయ్ లేరు. They are not servants, they are volunteers. Worship team, appreciate, good brother, sister, good worship. మనం పని we don't recognize. Parking department should appreciate, say thank you. When somebody gives water, what are you supposed to say? Do that. When somebody gives chai, కొందరు ఏం చేస్తారు తెలుసా? వెరీ వన్. Disrespect. You owe thank you to my thank you brother. ఇట్లా వస్తుంది. బట్ వెన్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్, ఇట్ బికమ్స్ అ మేనర్స్. అప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పడం ఈజీ అయిపోతుంది. యూ ఓ దట్ ఇమోషనల్ లవ్ టు పీపుల్.
You owe that solical debt to your teachers. Come on. నిద్రపోకండి. నాకు వాళ్ళు ఏం చేశారు పాస్టర్? ఏం చేశారు వాళ్ళు? మీరేం చేశారు? వాళ్ళు మీకేం చేశారు? అది గుర్తు చేసుకొని దేవుని ప్రేమ చూపించండి. దిస్ సోలికల్ లవ్. Somebody shout amen. There are people God sent to you to pay your fees. డబ్బు లేనప్పుడు డబ్బు. కోవిడ్లో డబ్బు లేనప్పుడు మీ ఇంటికి రేషన్ వచ్చింది. ఆ మేలు మర్చిపోతారు. చీరలు వచ్చాయి క్రిస్మస్కి. ఏం సంగమో ఏంటో ఆ సిస్టర్. You should thank somebody for giving you something because they were thinking about you. You were not thinking, but they were thinking about you. You should be thankful. That is called solical debt. రుణపడి ఉండాలా. మమ్మీ డాడీకి రుణపడి ఉండాలా. I'm telling you, even when I meet my coach today, sir, good. మా మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గర ఇట్లనే ఉంటాను నేను. I know how to serve people. You give me an option. If I am your host, I'll show you how to treat. I will not send you back empty stomach. I'll make sure you put on weight and go. Dildar, not Dilbar. Dilbar, no. Like that. I appreciate everybody here who has been in my tough times. I'm being very honest. Every family. I owe you. Not you. I owe you. మీకు తెలుసా కొన్నిసార్లు చర్చ్లో ఎవరో మీకు వచ్చి ఎల్లో కవరో బ్లూ కవరో డబ్బులు ఇస్తారు. గుర్తుందా ఎవరికైనా? దట్ ఈస్ కాల్ లవ్ అండ్ యూ షుడ్ ఓ దెమ్. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళ గురించి చెడగా మాట్లాడేస్తాం. నో, దట్స్ రాంగ్. అంత ఏం మర్చిపోయామంటే నీకు ఎవరైతే ప్రేమ చూపించారో ఆ ప్రేమను నువ్వు మర్చిపోయావు. దిస్ ఇస్ కాల్డ్ సోలికల్ డెత్. కెన్ వి గో డీపర్? వినిపిస్తలేదు, చల్లగా సైలెంట్ అయిపోయాం. కొన్నిసార్లు భార్య అంటది, ఐ ఓ లవ్, మై హస్బెండ్ ఓస్ లవ్ టు మీ. నా భర్త నా ప్రేమ నన్ను ప్రేమ ఈ షుడ్ రిటర్న్ బ్యాక్ అంటారు. సిస్టర్స్, a man cannot love a woman the way a woman loves a man. అర్థమైతే ఆమెనని చెప్పండి. ఎట్లంటే ఇంగ్లీష్ సినిమాలో ఇంగ్లీష్ మాట్లాడితే సబ్ టైటిల్స్ లేకపోతే ఎట్లా పెడతారు? మొఖాలు అట్లా పెడతారు. అర్థమవుతుంది. చిన్నప్పుడు వెళ్తుండే ఇంగ్లీష్ సినిమాలు, ఇంగ్లీష్ మీడియంలో చదివినాం. ఏం అర్థం కాదు, అదే నవ్వుతా అది ఎంతో నవ్వినా ఏం చెప్పినో తెలియదు. వేర్ వాజ్ ఐ? ఓకే, a man cannot love the woman the way woman loves a man. ఎందుకు తెలుసా? woman is emotional. భార్య భర్త ఆఫీస్ నుంచి రండి, ఏందే టీవీ చూస్తున్నా, వరల్డ్ కప్ నేనే నీ వరల్డ్ ఇట్లా, ఏందే ఇది ఇంటికి వస్తే ప్రశాంతత, నేను వరల్డ్ చేయబట్టుకుంటా. నా కళ్ళలో చూసిన ఏం కనిపిస్తుంది, నేనే కనిపిస్తున్నా అనుకుంటానే చూస్తే. వాట్ క్యాన్ యూ సీ ఇన్ మై ఐస్? ఆమె ఏమనుకుంటుంది? లోతైన లోయలు, కాశ్మీర్ పర్వతాలు. ఈయనేమో తొందరనే మ్యాచ్ ఇండియా పాకిస్తాన్, ఒక మాకనే ఎక్కువనా చెప్పదు. ఆమె పొద్దున్న లేచి ఐ లవ్ యూ డార్లింగ్ అంటారు. మనం గుడ్ మార్నింగ్ పెడితే అయిపోతాయి. బికాస్ మ్యాన్ కెనాట్ లవ్ ద వే ఉమెన్ లవ్స్ అ మ్యాన్. మ్యాన్ ఇస్ డిఫరెంట్. మీరేమో బిర్యానీలు, గుత్తొంకాయలు చేసి పెడతారు ఆయనకి.
ఆ ఇంటికి రండి 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 నెయ్యాలా నా ఇస్లీ వేసి తినిపిస్తుంది. ఆయన పొద్దున్న లేవగానే కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ముద్దు పెట్టలే, హగ్ చేసుకోలే. ఇదే బికాస్ మ్యాన్ ఈజ్ నాట్ వైర్డ్ లైక్ దట్. దాని అర్థం ఏంటంటే మీరు వేరే వాళ్ళని ఎలా ఆనర్ చేస్తారో వాళ్ళు మిమ్మల్ని అలాగా ఆనర్ చేస్తారని గ్యారంటీ లేదు. The way you love somebody, they may not love you back the same. So don't worry. You continue to love because they have done good to you. Is it possible to be out of financial debt? Financial debt నుంచి బయటికి రావచ్చా? Yes, but not from this debt. సో ఈరోజు డెట్ క్యాన్సిలేషన్ అంటే ఏంటి తెలుసా? మీకు ఎవరైతే మంచి చేశారో, వాళ్ళు మంచి చేశారు కానీ మీరు వాళ్ళకి మంచి చేశారు, వాళ్ళు ఇంకా తిరిగి మంచి చేయలేదని బాధలు ఉన్నారో, ఆ అప్పులని క్యాన్సిల్ చేయండి ఈరోజు. యూ విల్ బీ హ్యాపీ. సో నేను మా కోచ్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాను తెలుసా? సార్ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, మన దగ్గర కారు ఉంది. సార్, ఈస్ దేర్ ఎ స్టూడెంట్ హూ ఇస్ పువర్ so that I can buy him a kit bag? Hello? That is all emotion. I owe my sir 10 kit bagulu ippicina enta chesina I still owe love to my sir. A gratitude undala. Oka brother evaraithe nannu ఏసేలో నడిపించాడో I still owe respect. Good morning Anna. It's good to say good morning. Isn't it? Some manners. When you give water to someone, give water like, don't give like this. మీరు వెళ్తున్నట్టు ఉంది ఇది నిజంగా. No, I'm telling you, don't give like this. Give. And when you give a glass, make sure the glass is dry on the outside. ఒక టిష్యూ పేపర్తో దాన్ని తుడవండి. ఐమ్ టెలింగ్ దీస్ ఆర్ ఆల్ బికాజ్ యు ఆర్ అ కింగ్. యు ఓ లవ్ టు పీపుల్. మమ్మీ డాడీ రేపు చనిపోతారు, బాధపడతారు. అదే కొంచెం ప్రేమ చూపిస్తే బాగుంటే మా మమ్మీ డాడీకి. ఉన్నన్ని రోజులు ఈ రోగాలు తెచ్చుకున్నాం, మీ పెద్ద కూతురు దగ్గర పో, పెద్ద కూతురు ఫుట్బాల్ ఆడుతుంది, చిన్న కూతురు దగ్గరికి రా. ఇదేం ప్రేమ? పెళ్లి దగ్గర అయితే పెళ్లి చేయాల, మీరే కన్నారుగా. ఇగో ఈ అప్పు నుంచి ఎప్పుడు బయటికి రాలేము. ఐ యు రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్? ఫస్ట్ వన్ ఏంటండి? నంబర్ 2. నంబర్ 3 ఈస్ స్పిరిచువల్ డెట్. స్పిరిచువల్ డెట్. ఈ డెట్ ఏంటి తెలుసా? దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ హెల్ప్డ్ యూ గ్రో స్పిరిచువలీ అండ్ యూ డోంట్ ఆనర్ దెమ్. యూ డోంట్. ఆ పాస్టర్ గారు అప్పుడు 10 years క్రితం ఎప్పుడు రాంగ్. నేను ఎంతో చేశాను సంఘానికి. వాట్ దే హ్యావ్ డన్ టు యూ. ఆ పాస్టర్ గారు అప్పుడు చేశారు. ఆ మినిస్ట్రీలు ఉన్నన్ని రోజులు అదే మినిస్ట్రీ గ్రేట్ అంటాం. ఓ గ్రేట్, మా మ్యాన్ ఆఫ్ గాడ్ గ్రేట్, ఓ మా అన్న గ్రేట్, ఓ మా బావ గ్రేట్, ఓ గ్రేట్ గ్రేట్, మా పాస్టర్ గ్రేట్ 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 అంటారు. చర్చ్ వదిలి వెళ్ళిపోగానే అన్గ్రేట్ఫుల్ ఫెలో, అన్గ్రేట్ఫుల్. ఉన్న రోజులు భజన. I thank God, I thank my man of God for giving me this opportunity. అది ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి రాదు. భజన భజన భజన. ఆ భజన చర్చ్ వదిలేశారనుకో, ఎట్లా వదులుతుంది చర్చ్ టెక్స్ట్? ఐ యామ్ లీవింగ్ మినిస్ట్రీ. బయటికి వెళ్ళి ఏం చెప్తావు? అన్గ్రేట్ఫుల్ ఫెలో. వాట్ యూ హ్యావ్ డన్, cancel it. What the church has done, remember that. Come on, serious? Come on, hallelujah. మనం ఎట్లా తెలుసా? పని ఉంటే ఓడ మల్లయ్య, పని అయిపోతే పుట్టి మల్లయ్య.
But you know, there are people who encourage you to be in choir. There are some pastors who encourage you to do Bible reading. There are some pastors who gave you opportunity to be in the ushering department. Ushering department ante ministry kada? Ministry kada? వినిపిస్తలే? వీళ్ళందరూ సేవకులు, రెస్పెక్ట్ చేయాలా మీరు? వాళ్ళు చెప్పిన దగ్గర కూర్చోవాలి. నేను ఇక్కడ కూర్చోను, ఫ్యాన్ ఎయిర్ కండిషన్ అమ్మా, చలి పెడితే స్వెటర్ వేసుకో, కానీ అషర్స్ చెప్పింది వినాలా. బయట కూర్చోలేకపోతే చెమటల్లో. నో, యూ హ్యావ్ టు రెస్పెక్ట్. దే ఆర్ మినిస్టర్స్, దే ఆర్ మినిస్ట్రీ. పార్కింగ్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ టీమ్. బ్రదర్, పార్క్ యువర్ కార్ హియర్. ఓకే బ్రదర్, దే ఆర్ డూయింగ్ మినిస్ట్రీ. సమోసా వాళ్ళు మినిస్ట్రీ చేస్తున్నారు. రెస్పెక్ట్ దెమ్, దే ఆర్ అనాయింటెడ్ టు సర్వ్ చాయ్. కింద పడకుండా. యు ఓ స్పిరిచువల్లీ. పాస్టర్ గారు, ప్రేయర్ డిపార్ట్మెంట్ has prayed for me so much. You owe them love. Let's go to Philemon. Philemon అని ఒక వ్యక్తి ఉంటాడు కొత్త నిబంధనలో, ఒకటే చాప్టర్. లెట్స్ గో టు ఫిలోమెన్. నాకు తెలుసు చర్చ్లో ఉన్నన్ని రోజులు ఎల్డబ్ల్యూసి పాస్టర్ సందీప్, బయటికి వెళ్ళిన తర్వాత బట్ అగైన్ యూ విల్ కమ్ హియర్ ఓన్లీ అండ్ ఐ విల్ ఓన్లీ ప్రే ఫర్ యూ. ఆమేన్ పాస్టర్. This is good preaching, pastor. Philemon chapter 1. Philemon, I'll give you background, వెనకాల కొంచెం స్టోరీ ఏమో మీకు చెప్తా. ఫిలోమెన్ అని ఒక వ్యక్తి ఉండే. ఫిలోమెన్కి ఒక సర్వెంటో అసిస్టెంటో ఉండే. ఆయన పేరు వనిసం. అందరూ చెప్దామా? వనిసం. ఈ వనిసంతో ఏదో గొడవలు అయితే అబ్బాయిద్దరికి, ఏదో అనుబంధము, ఏదో కిట్పిట్ అవుతుంది. తెలుసు కదా, మినిస్ట్రీలో ఎక్కడైనా కిట్పిట్ అవుతుంది. పాట పాడమంటే బాధ, పాడొద్దంటే, ప్రీచింగ్ చేయమంటే. ఈజ్ దేర్ ఎనీ చర్చ్ దట్ డస్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్? ఎనీ చర్చ్ డిడ్ యూ సీ దట్ డస్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్? ఎంత పెద్ద చర్చ్ ఉంటే అంత పెద్ద ప్రాబ్లమ్స్. మీకు తెలియదు. ఎవ్రీ చర్చ్ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఎందుకు? ప్రాబ్లమాటిక్ కేసెస్ మనుషులు వస్తారు కాబట్టి. పర్ఫెక్ట్ చర్చ్, ప్రాబ్లం లేని చర్చ్కి మీరు వెళ్ళకండి, దొరుకుతాయి. ఎందుకంటే మీరే ప్రాబ్లం అక్కడ. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్. ఎవ్రీ చర్చ్ హ్యాస్ ప్రాబ్లం. ఎవ్రీ చర్చ్. ఈ యూనివర్స్లో అన్ని చర్చిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫిలోమెన్కి వనిసంకి ఏదో గొడవలు అవుతాయి. సో ఇప్పుడు వనిసం హ్యాస్ హర్ట్ ఫిలోమెన్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే. ఆత్మీయంగా సంఘంలో ఏదో చేసి ఉండొచ్చు, దొంగతనం చేసి ఉండొచ్చు, ఏమో. సో ఇప్పుడు పౌలు ఫిలోమెన్కి, అయితే వనిసంని పాల్ దగ్గర తీసుకొని, నౌ వనిసం ఈస్ పాల్స్ స్పిరిచువల్ సన్. ఆమేన్. స్పిరిచువల్ సన్ అయ్యాడు. స్పిరిచువల్ సన్ అయినందుకు నౌ వనిసంని మళ్ళీ ఎక్కడికి, ఫిలోమెన్ దగ్గర పంపిద్దామని పాల్ డిసైడ్ అయ్యాడు. పాల్ డిసైడ్ అయితే ఫిలోమెన్ ఏమంటున్నాడంటే, అమ్మ దరిద్రుడిని పంపి ఒకసారి ప్లీజ్. బాగా లాస్ట్ టైం చర్చ్కి వచ్చి ఎట్లా చేసిండంటే ఇంకా రికవరే కాలే మేము, మళ్ళీ ఆయనను పంపిస్తే ఇక ఉన్నది కూడా పోతుంది, ప్లీజ్ పంపిద్దాం. అప్పుడు పాల్ సేస్ దిస్ ఇన్ వర్స్ 17, 18, 19. ఫిలోమెన్ చాప్టర్ 1. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడలా నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. If then you count me as a partner, receive him. ఎవర్ని? వనిసంని. As you would receive me. నన్ను ఎట్లా నువ్వు రిసీవ్ చేసుకుంటావో వనిసంని కూడా రిసీవ్ చేసుకో అన్నారు. అయితే చూడండి ఏమంటున్నాడు. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలా, ఆయన ఏ నష్టము చేసిన ఎడలా, నీకు ఏమైనా రుణమును ఉన్న ఎడలా అది నా లెక్కలో చేర్చుము. He says, if he had wronged you or owes anything, put that on my account. ఆయన ఏమని చేశాడు? డబ్బు తీసుకు నా అకౌంట్లో ఇయ్యి. నువ్వు నా స్పిరిచువల్ సన్, ఐఎమ్ యువర్ ఫాదర్, ఐ విల్ పే. నెక్స్ట్ వర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటారు చూడండి. పాల్ రాస్తున్నాడు, ఐ ఆమ్ రైటింగ్ విత్ మై ఓన్ హ్యాండ్, ఐ విల్, come on, 1, 2, 3, repay, not to mention that to you that you owe me even your own life. పాల్ ఏమంటున్నాడంటే, you owe me because I am your spiritual father, you are my spiritual son. Come on,
You owe me అంటున్నాడు. That means we owe people spiritually. We owe people spiritually. They encourage us. సా కాదు, సా ట్రైనింగ్. ఎప్పుడు డ్రమ్స్ ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు కొట్టొద్దు. కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయి సార్. There are a lot of worship leaders I have raised. I'm telling you, I've been an inspiration. Praise God. But I don't want to think what I have done. I want to think of who has encouraged me so that I can stay humble. మాకు ఒక వర్షిప్ లీడర్ ఉండే. I really love him even today. Every time he traveled abroad, every time, మా జీతమే 1000 rupees మినిస్ట్రీలో. All those who want to do ministry, the primary reason you come into ministry is to serve God. First 1 year దేవునికి no salary. Next 1 year, first month salary 1000 ఇంటికి శాలరీ తీసుకెళ్ళి డాడీ ఇట్లా ఆయన ముఖం మీద పడేసి. ఐ బి ఆనెస్ట్, 1000 rupees salary, 1000. So every time the worship leader traveled, I used to go to airport. Anna, 500 rupees, not even $10. So Anna, నేను అమెరికా ఎక్కడికి వెళ్ళలేకు. You are going, Anna, take it. Then God took me and went to America. I owe him spiritually even today. Whenever I meet him, praise Lord, Anna, how are you, Anna? Hey, kaisa hai re Sandeep? Sir, theek hai Anna, aap kaise hai? Aap, tum anadu, నువ్వెట్లున్నావు అనదు. ఆంధ్ర వాళ్ళ దగ్గర తుమ్ము తువ్వు అన్నావు అనుకో పడపడపడ కొట్టేస్తారు. ఎట్లున్నావు? ప్రైజ్ ది లార్డ్. దేవా యేసు నామములో శాపాలు వెళ్తున్నాయి కానీ నేను బాగున్నానండి. ఎట్లున్నావు అన్నది. ఎలా? You owe people spiritually. We forget that. అందుకే అట్లా. Respect every opportunity given to you. Don't count what are not given to you. First, debt. Number 2, number 3, number 4, physical debt. What is physical debt? శారీరకమైన అప్పు అంటే ఏంటి పాస్టర్? కొన్ని కుటుంబాలలో, so all those who have to be in the Sunday school, if they are not in the Sunday school, if they are sitting here, I think they are adults. 18 అంటే అడల్టా కాదా? ఈ 18 కాకపోతే 17 వాళ్ళని మీరు కూర్చోబెట్టుకుంటే సర్మన్ గురించి మీరేవే చెప్పాలా ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి. అడల్ట్స్తో మాట్లాడుతున్నాం. కొన్ని కుటుంబాలలో భర్త భార్యకి చెప్పు, యూ ఓ మీ ఫిజికలీ యువర్ బాడీ, when the wife is not ready to give herself to the husband. చర్చ్ ఇంత సైలెంట్ ఎప్పుడు లేదు. భార్య ఎట్లా, యు ఓ మీ, ఏయ్ యు ఓ మీ, ఈ శరీరము నాదే, కమ్. What is physical debt? 2 Corinthians chapter 5. Are you learning something, church? This is deep. This sermon is to make us humble and love one another. 2 Corinthians 5:14 and 15. For the love of Christ compels us, because we judged thus that if one man died, somebody shout one man. If one died for us, then all died. Amen. I'll explain this verse. Verse 15. And he died for all, that those who live should no longer live for, come on loudly, 1, 2, 3, but for him who died for them and rose again. Amen. Read, brother. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందరనియు, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. ఫిజికల్ డెట్ అంటే అర్థం ఏంటంటే
2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు సిల్వ పైన శారీరకంగా మన కోసం చనిపోయారు. Come on, right? He died for us, so physically. వినిపిస్తలే మరొకసారి. This is the last point. గట్టిగా. Physically. If Jesus did not die physically, you and I must have been on the cross to die for our sins. But Jesus died physically for you and అందుకే ఏమంటున్నాడంటే ఇప్పుడు యేసయ్యను నమ్మిన వారు ఈ శరీరములో you owe Jesus your physical body. That means this body belongs to whom? Come on, good answer, loudly. Come on, ఒకసారి. So he's saying you should honor God with your body. Hey, come on. This body does not belong to you. Surrender the bottle. This body does not belong to you. You honor God with this because ఎవరి బాడీ ఇప్పుడు ఇది? ఎందుకంటే మన కోసం శారీరకంగా ఎవరు చనిపోయారు? సో యు ఓ జీసస్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ. అందుకే రోమన్స్ చాప్టర్ 12 verse 1 says that offer your bodies as a living sacrifice because this body is not yours. It was bought by Jesus on the cross of Calvary 2000 years ago, and this body is owned by God. You cannot do anything with this body with your own permission. You need his permission. This body is Jesus. So you owe Jesus this body. ఎందుకంటే ఆయన శారీరకంగా మన కోసం 2000 సంవత్సరాల క్రితం మరణించాడు. You owe his body. You owe this tongue to Jesus. ఈ నోటితో ఆయనను స్తుతించాలా? Come on. You owe Jesus your body. This lips you owe Jesus, not for cigarette. Amen. ఒకసారి ఒక దైవజనుడు, he was in ministry for 50 years. They asked him, what is the biggest regret you have in ministry? Listen to me very carefully. ఏమంటాడు తెలుసా? My biggest regret in ministry is I took a nobody and made him a somebody, and that somebody turned back and told me I am a nobody. That's being spiritually dishonoring. There are people spiritually invested their life inside you. They prayed for you. They sowed word for you. Preach the word uncompromising గా. వాళ్ళ కష్టాలన్నీ పక్కన పెట్టి వాళ్ళు మీకు ఎంకరేజ్ చేశారు. I remember once there was a surgery in my house in a hospital, Sunshine Hospital. ఆ రోజు సర్జరీ ఉంది ఫ్యామిలీ మెంబర్కి. అప్పుడు పెళ్ళి ఉంది చర్చ్ వాళ్ళది. చర్చ్ సంఘస్థులు ఎట్లుంటారు? పెళ్ళికి రాకపోతే పెళ్ళి చేయాలి మనం. మన ఇంట్లో చనిపోయిన చర్చ్ మెంబర్స్కి పెళ్ళి. వాట్ పాస్టర్ గోస్ త్రూ నన్ ఆఫ్ ద బిజినెస్. వాళ్ళకేమనిపిస్తుంది? పాస్టర్ పాట ఉండదు పాస్టర్కి, ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. దట్స్ ద మెంటాలిటీ. సో there was a surgery. హాస్పిటల్ అడ్మిట్ చేశాం. I came home, got ready, went to the function, did the prayer meeting, everything. పెళ్ళి అయిపోయింది, డిన్నర్ తినలేదు, సీదా went to hospital, discharged, came back home. ఇంత చేసినాం. The family is not in the church today. They owe me spiritually for all the effort I put to them. వాళ్ళన్నీ రికార్డ్ చేసుకొని పెట్టుకుంటే నేను ఉండను ఇక్కడ. The reason I submit to Pastor Sumant Perumala is this. There were people against me. No problem. Some churches closed themselves for me. No problem. When I was praying, God told me to connect to Pastor Sumant. I know Pastor Sumant for a very long time. He gave me opportunity back to preach in his church. He took me close to himself when everybody were distancing.
That's why I owe him spiritually. So when I go and meet my pastor, my man of God, hello, hello brother, hello brother, hello. You owe somebody. You owe this body to Jesus. What should I do, Lord, with this? Kneel down? Okay, Lord, I kneel down. You jump. You owe, it's not yours. This Fair and Lovely is not yours. It belongs to Jesus. You can be financially out of financial debt, but you cannot be financially free, or you cannot be debt free solically, spiritually, and physically. Remember all that somebody did for you. మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు క్యారెట్స్ తీసుకొచ్చారేమో ఎవరు మీ ఇంటికి, మీ హాస్పిటల్కి, మీ రూమ్కి. ఆ మేలును గుర్తు చేసుకొని వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. Being honest to you. Think about that man of God, that pastor that spent time with you, encouraged you, built your life. Remember them. చర్చ్ వదిలేసాం, బాగలేదు ఆ చర్చ్. You owe that church spiritually. You owe that pastor spiritually. Dear brother and sister, ఏ చర్చ్లో మీరు హర్ట్ అయ్యారో, పాత చర్చ్లో హర్ట్ అయితే ఈ చర్చ్లో కూడా హర్ట్ అవుతారు. బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాను, మీరు మారండి. ఆనెస్టీ పక్కా. చర్చ్ హర్ట్ అయినా ఇక్కడ నేను కావాల్సుకొని హర్ట్ చేస్తాను. ఉంటావా పోతావా అని చెక్ చేస్తాను. Because I don't want people who are jokers spiritually. I want sons and daughters in this house. This body belongs to Jesus. So all the people that have done good to you, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మీరు ఎట్లా ఆనర్ చేశారు, మర్యాద చూపించారు, for that you should love them. కార్ లేనప్పుడు లిఫ్ట్ ఇచ్చారు కదా, for that you should love and honor them. Come on. When you didn't have money, వాళ్ళు వచ్చి మీకు సీక్రెట్గా ప్యాకెట్లో డబ్బులు పెట్టించారు కదా, you should honor for all that they done. మీ ఫ్రెండ్స్తో పాటు కూర్చొని టిఫిన్ తిన్నారు కదా దొంగగా, for them, for that you should love your friends and owe them. నేను ఎంతో చేశాను పాస్టర్, చాలా మంది నన్ను హర్ట్ చేశారు. అది లెక్క పెట్టుకుంటే ఆ డెట్ క్యాన్సిల్ చేయమని ఈ వాక్యం. ఫైనాన్షియల్ డెట్ ఈజ్ ద ఈజియెస్ట్ టు రిజాల్వ్. సో ఈజియెస్ట్ నంబర్లు దేవుడు కొట్టేస్తాడు ఒక రోజులో. బట్ యు ఓ పీపుల్, యువర్ పేరెంట్స్, యు ఓ దెమ్ లవ్. నెవర్ డిస్రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, ఎస్పెషలీ ఇన్ ద ఓల్డ్ ఏజ్. కష్ట సమయాలు ఉన్నప్పుడు పెద్ద కూతురు దగ్గర పో, ఎందుకు వచ్చినావు ఇక్కడ, చిన్న కూతురు దగ్గర పో. చిన్న కూతురు నా దగ్గర డబ్బులు ఏడా. ఆస్తి మాత్రం కావాలా? ఏం కావాలా? ఆస్తి కావాలి కానీ అమ్మొద్దు. అమ్మ అప్పుడు బాండ్ పేపర్ రాసి ఈమె ఎవరో నాకు తెలియదు, ఆ డిస్ఓన్ అంటే ఎట్లుంటుంది, అమ్మ కాలు దగ్గర పడతారు, అమ్మ క్షమించమ్మ. ఎందుకు? అమ్మ అంటే ప్రేమ కాదు, ఏమంటే ఇష్టము మీకు తెలుసు అన్నీ. I want us to change. Let there be love in this place. Let there be honor in this place. Reverential fear ఉండాలా. ఫియర్ ఉంటే పాస్టర్ దీన్ని ఏమంటారు తెలుసా? డ్రామా. ఏమంటారు దీన్ని? అతి వినయము. అది అంతది బాగా సమతలు వచ్చు కోచింగ్ అటువంటి వద్దు. రెస్పెక్ట్ఫుల్. There are people who built your life. Don't forget that. Did you learn something this morning? Close your eyes and bow down your heads. Everybody, close your eyes, bow down your heads.
ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా బయటికి వస్తారు. ఫస్ట్ అప్పులు తీసుకునడం ఆపేసేయండి. బంగారం పెట్టడం, తాకట్టు పెట్టడం ఆపేయండి. దేవుని బిడ్డలారా, ప్లీజ్ స్టాప్ మార్గేజింగ్ యువర్ గోల్డ్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. Number 2, you owe people solically. ఎంతో మంది ఎంతో మేలు చేశారు. ఈ సంఘంలోనే కావచ్చు, పాత సంఘమే కావచ్చు, దేవుని బిడ్డలే కావచ్చు, అన్యులే కావచ్చు. దాన్ని బట్టి వాళ్ళకు ప్రేమను చూపియండి. రెవరెన్షియల్ ఫియర్ ఉండాలి వాళ్ళ పట్ల. ఆనర్ ఇవ్వాలి వాళ్ళకి. ప్రేమను చూపించాలని వాక్యంలో రాయబడి ఉంది. పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. You owe to your teachers, you owe to your parents, your relatives, your brothers, your friends. నేను ఎంత చేశాను అయినా అది పక్కన పెడదాం. ఎవరు మనకేం చేశారో అది జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి మేలు చేద్దాం. Number 3, spiritually you owe to servants of God, to church members, to prayer warriors, for VOV. Every day somebody encouraged you. When you made a mistake, still that pastor called you, prayed for you, encouraged you. You owe respect to them. Never write anything bad about any servant of God on a social media. Number 4, your body you owe to Jesus. ఈ శరీరము యేసయ్యది. It belongs to Jesus. It doesn't belong to you. You died 2000 years ago. మీరు మరణించారు, యేసయ్యతో పాటే మరణించారు. It belongs to Jesus. Come on, I want you to think of all that people have done good for you and pray for them. I want you to pray for your father and mother. I want you to pray for your relatives. I want you to pray for pastors who have done good to you. But there are some pastors who have done bad to me, pastor. Keep that aside. You owe people encourage, you owe pastors. You owe to your children. మీ పిల్లలు మీకు ఇచ్చే ఆనందము. యు ఓ దెమ్. మీరేం చేశారో కాదు, మీకు ఎవరు ఏం చేశారో దాన్ని బట్టి ప్రేమను చూపిద్దాం వాళ్ళకి. Your tuition teacher, maybe you were not able to pay your tuition fees, but still your tuition teacher called you and gave tuition. You owe to her. You should go and visit her and say, thank you, teacher. Maybe your pastor, maybe your old pastor who is dead, but his family is struggling financially. You can go and bless that family. Church, we owe people. That's why I tell, there is no self-made billionaire on this earth. Everybody needs somebody solically, spiritually to encourage them. There is no self-made pastor. There is no self-made prophet. There is no self-made businessman, businesswoman. Everybody needs somebody. We all owe somebody something in this earth. Remember the pastor who gave you the first opportunity to preach, and you were not able to preach, but they encouraged you. Remember the first time a pastor encouraged you to sing a song. The first time you were given opportunity in the church. అవి జ్ఞాపకం చేసుకోండి. This body belongs to Jesus. Thank you, Lord. Can somebody lift your right hand and just thank God? Thank God for the word. Come on, if you're really blessed, lift your hands and thank God. Hallelujah. I want you to speak to God. చెప్పండి, ప్రభువా
నాకు విరుద్ధంగా ఎవరైతే ఏం చేశారో ఐ క్యాన్సల్ ఇట్ లార్డ్, ఐ క్యాన్సల్ ఇట్ లార్డ్. అప్పులనన్నీ క్యాన్సల్ చేస్తున్నాను ప్రభా. నేను నాకు ఎవరైతే కీడు చేశారో నా లోపల ఒక ఆవేశం, ఇంత చేశా వాళ్ళకి అంత చేశా నాకేం చేయట్లేదు అను భావన ఉందో ప్రభా, దట్ యాటిట్యూడ్ ఐ క్యాన్సల్ ఇట్ లార్డ్, ఐ క్యాన్సల్ ఇట్ లార్డ్. హెల్ప్ మీ టు షో లవ్ టు పీపుల్ లార్డ్, బికాస్ ఐ ఆమ్ యువర్ చైల్డ్ అండ్ దిస్ బాడీ ఈజ్ నాట్ మైన్, ఇట్స్ ఇస్ యోర్స్ లార్డ్. మేబీ యూ పేడ్ సంబడీస్ ఫీజ్, కానీ మిమ్మల్ని ఈరోజు వాళ్ళు మిమ్మల్ని అంజాన్ కొడుతుండొచ్చు. ఇట్స్ ఓకే, ఫర్గివ్ చేయండి. మీకు ఎవరో ఎన్నో మేలు చేశారు, వాళ్ళకి మీరు రెస్పెక్ట్ చూపించండి. లవ్ అండ్ ఆనర్. వీఆర్ సపోజ్ టు లవ్ ఎవ్రీబడి. మీకు నష్టం చేసిన వాళ్ళని కూడా వీఆర్ సపోజ్ టు షో లవ్. ఫాదర్, వీ థ్యాంక్ యూ లార్డ్. దిస్ అమేజింగ్ టైం. థ్యాంక్ యూ లార్డ్. కొన్నిసార్లు మా జీవితంలో తిననికి కూడా ఏమీ లేకుండే ప్రభా, బట్ యు సెంట్ పీపుల్ టు బ్లెస్ us. We thank you Lord for those people, Lord. Sometimes we didn't have money to travel, to go by bus, but you sent somebody to pay for our petrol. Thank you Lord. Thank you Lord. ప్రభువానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయం ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నూతనమైన విషయాలు నేర్పించినందుకు స్తోత్రం ప్రభు. Father, we thank you for giving us this amazing time. We thank you Lord. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. Father, thank you for reminding us we owe people solically, we owe people spiritually, and we owe you physically, Lord. Help us to stay humble and show reverential fear, love and honor to people, Lord, for all that they have done for us, Lord. నీ కృపలో మేము ఎల్లప్పుడూ నడుస్తున్నందుకు స్తోత్రం ప్రభు. ఎవరైతే ఫైనాన్షియల్ డెట్లో ఉన్నారో ప్రభు, ఈ ఇయర్ ఎండ్ కల్లా ఆ డెట్ క్యాన్సిల్ అయిపోను గాక. Let your children be free in Jesus. We thank you Lord for this time. We praise you. In Jesus' name we pray. Somebody shout a big amen. And we put hands together for Jesus if you are blessed by his word. May God bless you.